అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టేల్. ఈరోజు మనం యశ్వంత్ నగర్ దగ్గర ఉన్న కృతుంగాస్కి వచ్చామండి. కొత్తగా ఓపెన్ చేశారు ఈ రెస్టారెంట్. మనకి రిలయన్స్ ఉంటుంది కదా, రిలయన్స్ ట్రెండ్స్ పక్క సందులోంచి వెళ్తే వస్తుంది. ఇది కొత్తగా ఓపెన్ చేసిన రెస్టారెంట్. సో కృతుంగాస్ అని రాసిన చూసారా, ఎస్టాబ్లిష్ 2002 అని. ఇది వచ్చేసి ఈరోజు స్పెషల్స్ అండి. పాయా సూప్ అని, వెజ్ స్టార్టర్స్, గోంగూర పనీర్ ఫ్రై, అట్లా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా అండి. టేబుల్స్ కూడా చాలా అంటే ఎక్కువ ఉన్నాయన్నమాట. క్వాంటిటీ వైజ్ చూసుకుంటే రెస్టారెంట్ అయితే చాలా పెద్దగానే ఉంది. మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టేబుల్స్ వచ్చేసి ఇవన్నీ కూడా 4 సీటర్స్ పెట్టారండి. తర్వాత ఫ్యామిలీ సీటర్స్ కూడా ఉన్నాయి. ఈ లోపలికి వెళ్తే మనకి రైట్ సైడ్లో చూసారు కదా, ఆల్మోస్ట్ 8 to 12 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ కూడా ఉన్నాయండి. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 6-12 మెంబర్స్ కూర్చోవచ్చు. కావాలంటే పెద్ద ఫ్యామిలీ వస్తే జాయిన్ చేస్తారు. సో అలాగే కాకుండా మీకు ఇటువైపు కూడా ఆల్మోస్ట్ 6 సీటర్స్. సో 6 సీటర్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ. సో 6 to 12 సీటర్స్ కంఫర్టబుల్గా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. ఇదంతా కూడా కంప్లీట్గా సిట్టింగ్ ఏరియా. చూసారు కదా, చాలా పెద్ద ఫ్యామిలీస్ వచ్చి కూర్చుంటున్నాయి. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి కౌంటర్ ఉందండి, బిల్లింగ్ కౌంటర్. అక్కడే కూల్ డ్రింక్స్ అట్లాంటివన్నీ కూడా పెట్టారనమాట. దాని తర్వాత ఇదే కాకుండా ఒక చిన్న ఫ్యామిలీ సెక్షన్ టైప్ కూడా ఉందన్నమాట. చూసారు కదా, ఆపోజిట్ వచ్చేసి రూమ్ లోపల. ఇదేంటంటే ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ కూర్చుంటే వీలుగా ఉన్నట్టు పెట్టారండి. ఆల్మోస్ట్ 16 to 14 మెంబర్స్ కూర్చునేటట్టు. ఇది ఓవరాల్ రెస్టారెంట్ వ్యూ అనమాట. సో ఇక్కడికి వచ్చేసి నేను డిఫరెంట్ ఐటమ్స్ ఆర్డర్ చేశానండి. సో ఇది వచ్చేసి కృతుంగస్ మెనూ కార్డ్ అనమాట. మీకు కృతుంగస్ ఫ్లేవర్స్ తెలిసినాయి అంతా కూడా కొంచెం మనకి స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది, ఘాటు కానీ లేకపోతే మసాలా ఐటమ్స్ అలా నచ్చే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి. తక్కువ కారం తినే వాళ్ళకి ఈ రెస్టారెంట్ అసలు సూట్ అవ్వదండి. నేను ఇంకోటి ఏం చెప్పాలంటే, ఈ రెస్టారెంట్లో ఫస్ట్ టైం అంటే కొత్తగా ఓపెన్ చేశారు ఈ రెస్టారెంట్. కాకపోతే ఏంటంటే మరి చాలా డిలే అయిందండి ఫుడ్కి అయితే. మేము చేసిన 4 ఐటమ్స్ ఆర్డర్కి ఆల్మోస్ట్ 2 hours కూర్చున్నాము. అండ్ ఆర్డర్కి మధ్యలో ఆల్మోస్ట్ 15 to 20 minutes తీసుకున్నారండి. అదే చాలా అంటే అనిపించింది. ఫస్ట్ మేము వచ్చేసి పాయా సూప్ ఆర్డర్ చేశానండి. పాయా సూప్ అయితే చాలా బాగుంది టేస్ట్. ఒక చిన్న మటన్ బోన్ పీస్ ఇస్తున్నాడు. అండ్ కొంచెం ఘాటు ఎక్కువగా ఉందన్నమాట. మనకి ఎలాగో అది పెప్పర్ పౌడర్ వేస్తారు కాబట్టి. ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై టైప్ అనమాట. ఇది వచ్చేసి పన్నీర్ ఫ్రై అండి. సో ఒక వెజ్ ఒక నాన్ వెజ్ చెప్పాను. బట్ ఇక్కడ ఏంటంటే ఈ రెస్టారెంట్లో అబ్రప్ట్ అంటే ఈ డిలే వల్ల నేను టేస్ట్ కూడా యావరేజ్గా ఉండటం వల్ల ఈ వీడియోని సగంలో ఆపేస్తున్నానండి. ఫస్ట్ టైం ఇట్లా సగంలో వీడియో ఆపేయడం. దీని తర్వాత ఆ టైం డిలేకి నేను జస్ట్ ఓన్లీ నార్మల్ ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినేసి వెళ్ళిపోయాను అనమాట. సో నేను ఇచ్చిన ఆర్డర్ వచ్చేసి 2000 రూపీస్ అయిందండి. చూసారు కదా, వెజ్ హాట్ అండ్ సోర్ సూప్, దాని తర్వాత పాయా సూప్ ఒకటి చెప్పాను, దాని తర్వాత ఫిష్ పకోడీ, బేబీకార్న్ మంచూరియా, పన్నీర్ పకోడీ, వాటర్ బాటిల్, పన్నీర్ బిర్యానీ, వెజ్ బిర్యానీ.